హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు అంటే మన అమ్మ లాంటిది పల్లెటూరు. సిటీ అంటే తండ్రి లాంటిది. కానీ ఫ్రెండ్స్, మన పల్లెటూరులో అన్నం హాయిగా దొరుకుతుంది. హాయిగా తినొచ్చు, హాయిగా బ్రతకొచ్చు, ప్రశాంతంగా బ్రతకొచ్చు. అదే హైదరాబాద్లో అయితే ఫ్రెండ్స్, మన పల్లెటూరులో ఒక కొత్త వ్యక్తి కనిపించినాడు అనుకో, ఏ ఊరు, ఎక్కడ పోవాలా, మీ పేరేంటి అన్నీ అడుగుతాం. అవునా కదా? ఆకలితో ఉంటే ఇంత అన్నం పెడతాం. దారి తప్పి వస్తే చోటిస్తాం, పండుకో బిడ్డ పొద్దున పో అని. అమ్మాయినా, ఆడపిల్ల అయినా, మగపిల్ల అయినా. అదే సిటీలో అన్నం లేకపోతే నీకు పెట్టరు ఎవరు. అల్మట్టించిపోవాలి. అక్కడ ఒక రూమ్ తీసుకొని బతకాలంటే నెలకు 5,000 రూపాయలు అవుతుంది. అక్కడ గరీబోడు బతకలేడు. సిటీలో డబ్బున్నోడే బతకగలుగుతాడు, జాబ్ చేసేటోడే బతుకుతాడు. పల్లెటూరులో వాళ్ళన్న చనిపోయినాడనుకో, ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఆ సర్పంచ్కి. వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ అప్పచెప్పాలో వాళ్ళకి అక్కడ అప్పచెప్తారు. అదే సిటీలో తిండి లేక, తిప్పలేక, వాననక, ఎండనక, రేయనక, పగలనక, జాగలేక ఒక చెత్తకుండి పక్కన పడి ఉంటాడు ఒక మనిషి. పడుండి తిండి లేక, తిప్పలేక బాధపడుతుంటాడు. అన్న కష్టాలు పడి బాధపడుతుంటే చనిపోతే 3 రోజులైనా సరే శవాన్ని లేపరు. హైదరాబాద్లలో అలాంటి సంఘటన. ఎంసీహెచ్ఓలకు చెప్పినా పట్టించుకోరు, పోలీసులకు చెప్పినా పట్టించుకోరు. అలాంటి హైదరాబాద్ అంటాం కానీ బేకార్. డబ్బు ఉన్నోనికి హైదరాబాద్, డబ్బు లేనోనికి బతుకు బస్ స్టాండ్. అందుకే పల్లెటూరు మన అమ్మ లాంటిది. అమ్మ అన్నం పెట్టంటే మనకు అమ్మ ఎట్లా పెడుతుందో, ఈ పల్లెటూరులో మనకు డబ్బు లేకున్నా కూడా కడుపునిండా తిని హాయిగా బతకొచ్చు. సిటీలో డబ్బు లేకపోతే బతుకు బస్ స్టాండ్. అందుకే హైదరాబాద్కి పోయి బతకాలనుకున్న వాళ్ళు చెప్తున్నా, జర జాగ్రత్త. ఓకేనా ఫ్రెండ్స్? హైదరాబాద్లో తిండి దొరకడము చాలా కష్టం. డబ్బు ఉంటేనే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అది కూడా అందుకే హైదరాబాద్ పోతే కష్టపడాలి. బాగా కష్టపడితేనే డబ్బు ఉంటుంది, లేకపోతే రోడ్ల మీద బతకాల్సి వస్తుంది మీరు. అందుకే హైదరాబాద్ పోయేటోళ్ళతో హుషారుతోటి పోయి మంచి పని చేసుకొని బతకాల. వేస్ట్గా రోడ్ల మీద తిరగవద్దు. ఏమంటావు ఫ్రెండ్స్? హైదరాబాద్ పోతే ఏడో తొందరగా ఒక రూమ్ దొరికించుకోవాలా. కాయ కష్టం చేసుకుంటేనే బతికినట్టు, లేకపోతే తిండికి బాధపడతారు. హైదరాబాద్లో కృష్ణానగర్లో చూడండి, తిండి లేక ఎంతమంది రోడ్ల మీద బతుకుతుంటారు. 400 కోసం కూలికి పోతారు షూటింగ్కు. అది మన హైదరాబాద్లో 400 కాదు, లోపల ఇక్కడ వస్తే అడ్డ మీద పోతే 1000 రూపాయలు. కానీ 1000 రూపాయలు కూడా ఎట్లా ఇస్తున్నారో తెలుసా? మనిషి బలంగా ఉంటేనే ఇస్తారు, వీక్ ఉంటే ఇయ్యరు. అందుకే మనిషి బలంగా ఉండాలి, మంచిగా తిండి తినాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యాన్ని పాటించాలి. ఊరికైనా హైదరాబాద్కి వచ్చి సినిమా థియేటర్లు, పబ్లిక్ని, అవంతనలు, అక్కడ లొకేషన్లు చూడడానికి రాకండి. తిండి లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. అక్కడ హైదరాబాద్లో ఏ హోటల్ పోయినా కూడా 100-150 రూపాయలు అవుతుంది. అందుకే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా డబ్బు ఉంటేనే హైదరాబాద్కి రాండి, లేకపోతే మీరు తిండికి బాధపడాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హైదరాబాద్ అంటారు కానీ వర్షం వస్తే ఎంత గలీజ్ ఉంటుంది తెలుసా? హైదరాబాద్ గలీజ్ ఉంటుంది. గలీజ్ అంటే గలీజ్ ఉంటుంది. కాలేజ్ తీయనికి రాదు. బురద, గబ్బు వాసన, గలీజు. అందుకే మన సిటీ పల్లెటూరే. హైదరాబాద్ అంటే బేకార్ హైదరాబాద్. అక్కడొచ్చి వంటలు పోదామంటే జాగ దొరకదు హైదరాబాదులో. మన పల్లెటూరులో విశాలంగా ఉంటుంది మనకు. అందుకే హైదరాబాద్ అంటాం కానీ బేకార్ ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి హైదరాబాద్ ఇష్టమో లైక్ చేయండి, పల్లెటూరు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? హైదరాబాదులో
డబ్బు ఉంటేనే మనిషికి విలువ, లేకపోతే మనిషికి విలువ ఉండదు. బిచ్చగానితోటి సమానం హైదరాబాదులో. అందుకే హైదరాబాదు జాబ్ చేసుకునేటోళ్ళకే సెట్ అవుతుంది, మామూలుగా బతికేటోళ్ళకు సెట్ కాదు. మళ్ళీ బిచ్చం ఆడుకుంటోళ్ళకి బాగా సెట్ అవుతుంది. మళ్ళీ హైదరాబాద్లో బిచ్చం ఆడుకుంటోళ్ళకు ఫుల్ సెట్ అవుతుంది. ఎక్కడ ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా డబ్బులు మస్తు దొరుకుతాయి వాళ్ళకు. మరి పల్లెటూరులో అడిగితే దొరకదు వాళ్ళకు, అన్నం దొరుకుతుంది. పల్లెటూరులో అడిగితే డబ్బులు ఇయ్యరు కానీ అన్నం పెడతారు. సిటీలో అన్నం దొరకదు కానీ డబ్బు దొరుకుతుంది బిచ్చం అడిగితే. చాలామంది పల్లెటూరుల నుంచి హైదరాబాద్కు బిచ్చం ఆడుకోనికి వస్తారు. ఇన్ని డబ్బులు సంపాదించుకొని ఊర్లోకి పంపించి చెలకకు వాడుకుంటారు. మందుకు, దానికి దీనికి, వీర్యానికి వాడతారు. మన చేనుల మందుకు దీనికి వాడుకుంటారు. చాలామంది సిటీలో బిచ్చం ఆడుకుంటే వాళ్ళంతా పల్లెటూరు వాళ్ళే. ఇక్కడ వస్తారు, రోడ్ల మీద వండుకుంటారు, డబ్బు జమ చేసుకుంటారు బిచ్చం ఆడుకొని, మళ్ళీ మూట కట్టుకొని పోతారు, మళ్ళీ చేనుక దునిపించుకొని వస్తారు. మళ్ళీ చూస్తే ఇక్కడ వస్తే బిచ్చగాళ్ళు అంటారు. వాళ్ళ బిచ్చగాళ్ళు అనుకుంటాం కానీ బిచ్చగాళ్ళం కానీ డబ్బు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమి అన్నం ఫ్రీ, డబ్బు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటాయి వాళ్ళకు. పండుకొని కూడా ప్లాట్ఫారం. అది సిటీలో అయితే నాలాంటి పోతే రూమ్ దొరకదు, డబ్బులు ఇచ్చి రూమ్ తీసుకోవాలి, లేకపోతే బయట పండుకుంటే పోలీసులు తీసుకెళ్ళి లోపడేస్తారు. అదే పల్లెటూరులో పండుకుంటే రోడ్ల మీద అక్కడ చేలక పండుకుంటే వాళ్ళు పట్టుకుపోయి సర్పంచ్కి అప్పు చెప్తారు. అవునా కదా ఫ్రెండ్స్? అందుకే హైదరాబాదు తండ్రి లాంటిది, పల్లెటూరు తల్లి లాంటిది. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.